చామంతి రోజా గురించి అనుకుంటూ ఉంటుంది. అక్క అరుణ్ బాబుని పెళ్లి చేసుకోవాలని అనుకొని ఉన్న ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకుంది. పాపం అక్క ఇప్పుడు ఎలా ఉందో ఏంటో అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే చిట్టి అక్కడికి వస్తుంది. ఏంటి చామ్, ఎందుకు నువ్వు అంతలా బాధపడిపోతున్నావు? రోజాకి నీకు ఏంటో సంబంధం రిలేషన్ ఉంది కదా, నువ్వు రోజా గురించే బాధపడుతున్నావు కదా అని చిట్టి అడుగుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు చిట్టి? రోజా గురించి నేనెందుకు అంతలా బాధపడతాను? అయినా కూడా నాకు రోజాకి ఏదో రిలేషన్ ఉందని చెప్తున్నావు, అదంతా ఏం లేదు, నీకెందుకు అలా అనిపిస్తోంది అని చామంతి అడుగుతూ ఉంటుంది. అప్పుడే ప్రేమ్ అక్కడికి వస్తాడు. అవును, చిట్టి చెప్పింది నిజమే, నీకు రోజాకి ఏదో రిలేషన్ ఉన్నట్టుగానే నాకు కూడా అనిపిస్తోంది. లేకపోతే నువ్వు రోజా గురించి చాలా బాధపడుతున్నట్లు నాకు కూడా ఎందుకు అనిపిస్తోంది? అయినా ఆ రోజాకి నువ్వంటే అస్సలు సరిపడదు కదా, రోజా గురించి నువ్వెందుకు ఇంతలా బాధపడుతున్నావు అని ప్రేమ్ చామంతిని నిలదీస్తుంటాడు. వీళ్ళిద్దరికీ నాకు అక్కకి రిలేషన్ ఉందన్న విషయంలో బాగా డౌట్ వచ్చినట్టుంది, కవర్ చేసేయాలి ఎలాగైనా అని చామంతి మనసులో అనుకుంటుంది. రోజా కూడా ఆడపిల్లే కదా, పాపం ఉద్యోగం పోగొట్టుకుంది, పెళ్ళి కూడా క్యాన్సిల్ అయ్యింది, అందుకే నేను సాటి ఆడదానిలా ఆలోచిస్తున్నాను, బాధపడుతున్నాను అంతే అని కవర్ చేస్తుంది. చామంతి మంచి మనసున్నది, అందుకే అందరి గురించి ఇలా మంచిగా ఆలోచిస్తూ ఉంటుంది అని ప్రేమ్ మనసులో అనుకుంటాడు. ఏమైనా కూడా చామ్ బాధపడుతూ ఉంటే నేను అస్సలు ఊరుకోలేను, నేను అస్సలు చూడలేను అని చిట్టి అనుకుంటూ బాధపడుతూ వెళ్తూ ఉంటాడు. అవును, చిట్టి చెప్పింది నిజమే, చామంతి బాధపడితే అస్సలు చూడలేను, నేను కూడా చూడలేను అని ప్రేమ్ అనుకుంటాడు. అయినా కూడా ఈ చిట్టి ఏంటి మరీ తెగ ఫీల్ అయిపోతున్నట్టు అనిపిస్తున్నాడే అని ప్రేమ్ అనుకుంటాడు. సరేలే, నువ్వు వదిలేసే చామ్, మరి అంతలా ఫీల్ అవ్వకు అని ప్రేమ్ అంటాడు. అమ్మో, వీళ్ళిద్దరికీ డౌట్ వచ్చింది, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చామంతి అనుకుంటుంది. ఇక రమాదేవి పని వాళ్ళందరినీ పిలిపిస్తుంది. చూడు, అరుణ్ బాబు పెళ్ళి జరుగుతోందన్న విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, అన్ని పనులు దగ్గరుండి మరి అందరూ చూసుకోవాలి, ఏమాత్రం తేడా రాకూడదు అని రమాదేవి అంటూ అందరికీ వార్నింగ్ ఇస్తుంది. అవునవును, రమాదేవి ఇంట్లో పెళ్ళి అంటే మామూలు మాటల, అందరూ వాళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తారులే అని జగదీష్ అంటాడు. కానీ కొంతమంది తోకలు జాడిస్తూ ఉంటారు కదా, వాళ్ళ తోకలు కత్తిరించాలి, వాళ్ళని అదుపులో పెట్టాలి అని చామంతి వైపు చూసి భ్రమర చెప్తూ ఉంటుంది. అలాంటిది ఏం లేవే, అందరూ వాళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తారు అని జగదీష్ చెప్తాడు. అప్పుడే రమాదేవి, చూడు ప్రేమ్, నువ్వే దగ్గరుండి అరుణ్కి కావాల్సిన అన్ని పనులు చూసుకోవాలి, పెళ్ళికి సంబంధించిన ముఖ్యమైన పెద్ద పెద్ద పనులన్నీ కూడా నువ్వే దగ్గరుండి చూసుకోవాలి, నాకు తెలియదు, నేను మర్చిపోయాను అంటే మాత్రం అస్సలు కుదరదు, ఏంటి వింటున్నావా అని రమాదేవి ఇక గట్టిగా వార్నింగ్ ఇస్తున్నట్లు చెప్తూ ఉంటుంది. అలాగేనని ప్రేమ్ తల ఊపుతూ ఉంటాడు. అదేంటి, ఈ డ్రైవర్ బాబుకి అమ్మగారు ఇంత పెద్ద బాధ్యతని అప్పగిస్తున్నారు, ఏదో సొంత కొడుక్కి అప్పగిస్తున్నట్లు మాట్లాడుతున్నారేంటి, అసలు నాకేం అర్థం కావటం లేదే అని చామంతి మనసులో అనుకుంటుంది. ఏంటి చాం, పని చేస్తున్నావా అంటూ ప్రేమ్ అక్కడికి వస్తాడు. నాకు అర్థం కాక అడుగుతున్నాను డ్రైవర్ బాబు, అసలు అమ్మగారు నువ్వేదో ఇంటి కొడుకువైనట్లు, సొంత కొడుకువైనట్లు అలా పెద్ద బాధ్యతని నీకెందుకు అప్పగించారు, ఏంటి సంగతి అని అడుగుతూ ఉంటుంది. నేనంటే ఏమనుకుంటున్నావు, నేను ఈ ఇంట్లో మొదటి నుంచో ఎప్పటి నుంచో ఉంటున్నాను కదా, 25 సంవత్సరాలుగా నేను రమమ్మకి కొడుకులాగే అనుకో, అందుకే నాకు అంత పెద్ద బాధ్యతని అప్పగించిందిలే, అంతేలే చాం అని ప్రేమ్ కవర్ చేసుకుంటాడు. అయినా కూడా అంత పెద్ద బాధ్యత, సరేలే డ్రైవర్ బాబు అని, ఎంత ఇంట్లో మీకు అన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా అంత పెద్ద బాధ్యత అంటే నేను నమ్మలేకపోతున్నాను, అసలు మీ ఇద్దరి మధ్య అంత పెద్ద బంధం ఉందా, అంత మంచి బంధం ఉందా అని చామంతి అడుగుతూ ఉంటుంది. అవును, ఆ బంధం నీకు చెప్పినా అర్థం చేసుకోలేవులే, నన్ను అసలు ఈ ఇంట్లో నుంచి ఎవ్వరూ బయటకు పంపించలేరు అని ప్రేమ అంటాడు. నువ్వు ముందు ఆ పనులన్నీ చక్కగా చేయి డ్రైవర్ బాబు, లేకపోతే అమ్మగారు నిజంగానే బయటకు పంపించేస్తారు అని చామంతి చెప్తుంది. నన్ను ఈ ఇంట్లో నుంచి ఎవ్వరూ బయటకు పంపించలేరు చామ్, చెప్తున్నాను కదా, మా మధ్య ఉన్న బంధం అటువంటిది. ఎలాంటి బంధం అంటే ఆకాశంలో మేఘానికి ఆకాశానికి ఉన్నంత సంబంధం అని ప్రేమ్ ఇక రకరకాలుగా చెప్తూ ఉంటాడు చామంతితో. అబ్బో, డ్రైవర్ బాబుకి కవిత్వం బాగా వచ్చినట్టుందే అని చామంతి అనుకుంటుంది. ఇక అరుణ్ రోజాని పెళ్లి చేసుకోలేకపోతున్నందుకు, దీకం చేసుకుంటున్నందుకు, రోజాని తలుచుకుంటూ రోజాతో గడిచిన జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే అటుగా వెళ్తున్న చంద్రిక ఏడుస్తున్న అరుణ్ని చూస్తుంది. అరుణ్ బాబు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు, చెప్పండి అరుణ్ బాబు అని అడుగుతూ ఉంటుంది. చెప్పినా కూడా అర్థం కాదులే, అసలు చెప్పే విధంగా ఉన్నాను నేను అని అరుణ్ అంటూ ఉంటాడు.
నేను మీకు అమ్మ అని చెప్పబోతూ అమ్మలాంటి దాన్ని అనుకోండి చెప్పండి అని చెప్పుకుంటే బరువు తగ్గిపోతుంది, బాధ కూడా తగ్గుతుంది. నా సాయమైంది నేను చేస్తాను కదా, నా చేతనైంది అని చంద్రిక అంటుంది. కష్టాలు కన్నీళ్ళు ఎలా ఉంటాయో చూడాలనుకున్నాను, కానీ కష్టాల కన్నీళ్ళు ఇంత బరువుగా ఉంటాయి అసలు మోయలేకపోతున్నానని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఈ బాధని నేను భరించలేకపోతున్నాను. ఎవరికి చెప్పినా కూడా నా బాధ తీరదు. ఏమని చెప్పను, ఎంతని చెప్పుకోను. నా బాధ తీరనప్పుడు చెప్పి ఏం లాభం అని అరుణ్ బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు నాకు వస్తున్న బాధతో నేను ఆఫీస్లో వర్క్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. నా గుండెంతా కూడా అంతలా బరువెక్కిపోయింది. నేనేమైపోతానని నాకే భయంగా ఉంది. నా ఫ్యూచర్పై కూడా మసకబారిపోతుంది అనిపిస్తోంది అని అరుణ్ అయితే బాధపడుతూ రోజాని ఇష్టపడుతున్నాను, రోజాని పెళ్లి చేసుకోవాలని మాత్రం చెప్పకుండా అలా చెప్తూ ఉంటాడు. నేను ఇంకేం మాట్లాడలేను, చెప్పలేను అని అసలు విషయం చెప్పడు. అది విన్న చంద్రికకి అరుణ్కి ఈ పెళ్ళి ఇష్టం లేదని అర్థమవుతుంది. అరుణ్ ఏడుపు మొత్తం కూడా గుర్తు తెచ్చుకుంటూ తాను కూడా ఏడుస్తూ గిన్నెలు కడుక్కుంటూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న హర్ష ఏడుస్తున్న చంద్రికను చూస్తాడు. చంద్రిక దగ్గరికి వస్తాడు. చంద్రిక కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది. ఏంటి చంద్రిక, 25 ఏళ్లుగా ఈ కన్నీళ్ళు నాకు కనపడకూడదని నువ్వు దాస్తూనే ఉన్నావు, కానీ నేనైతే ఏమీ చేయలేకపోతున్నాను అని చెప్తూ బాధపడుతూ ఉంటే, చూడండి ఇందులో మీ తప్పేముంది, ఇదంతా నా రాతలేండి అని బాధపడుతూ ఉంటుంది. నేను చేసిన తప్పు నా కళ్ళ ముందర నీ మెల్లో కనిపిస్తూనే ఉంది, కానీ నేనేం చేయలేని పరిస్థితి. నువ్వెందుకు బాధపడుతున్నావో చెప్పు అని హర్ష అడుగుతూ ఉంటాడు. ఈ ఇంట్లో నీకున్న స్థానం గురించేనా, లేకపోతే అరుణ్కి పెళ్లి జరుగుతోంది కదా, నువ్వు దగ్గరుండి చేయలేకపోతున్నావనే? పోనీ పనులన్నీ నువ్వే దగ్గరుండి చూసుకుంటావు కదా అని హర్ష అడుగుతుంటే, పనులు దగ్గరుండి చేయటం వేరే, పెళ్ళి దగ్గరుండి జరిపించటం వేరు. గంధపు చెట్లు ఇంట్లో ఉన్న అడవిలో ఉన్న ఒకటే. ఇంటి గుమ్మం ముందు వేరు, వెనుక గుమ్మం ముందు వేరు కదా, అలాగే నా పరిస్థితి కూడా అని చంద్రిక బాధపడుతూ చెప్తూ ఉంటే, చామంతి ఇదంతా వింటూ ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు అని షాక్ అయి వింటూ ఉంటుంది. అది సరే కానీ అరుణ్ చాలా బాధపడుతున్నారు. అరుణ్కి ఈ పెళ్ళి ఇష్టం లేనట్లుంది. రమమ్మకి మీరైనా కాస్త చెప్పి సర్ది చెప్పచ్చు కదా, ఇష్టం లేని పెళ్ళి చేసుకొని అరుణ్ బాబు సంతోషంగా ఉండలేడు కదా అని చంద్రిక చెప్తూ ఉంటుంది. ఏంటి అరుణ్ బాబుకి ఈ పెళ్ళి ఇష్టం లేదా అని చామంతి అనుకుంటూ ఉంటుంది. రమ గురించి నీకు తెలిసిందే కదా, ఎవరి మాట వినదు. ఇప్పుడు రోజాతో పెళ్ళి వద్దని చెప్పి గెంటేసింది. ఇప్పుడు దీక్షకి అరుణ్కే పెళ్లి చేస్తుంది. అరుణ్కి అయితే ఈ పెళ్ళి ఇష్టం లేదని నువ్వు చెప్తున్నావు అని హర్ష చెప్తూ ఉంటే, ఇష్టం లేని పెళ్లి చేసుకొని అరుణ్ మాత్రం సంతోషంగా ఎలా ఉండగలడండి చెప్పండి అని చంద్రిక అది చెప్తూ ఉంటే, అప్పుడే రమాదేవి ఇదంతా విని చూస్తూ చంద్రిక అంటూ గట్టిగా అరుస్తూ చంద్రిక దగ్గరికి వస్తుంది. చంద్రిక కంటే ముందుగా చామంతి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది.